ఏది ఫేక్ టాపిక్ వచ్చింది, వాళ్ళు వస్తున్నారంట వీళ్ళు వస్తున్నారంట అది ఇది అన్నారు. సో అదంతా ఫేకు. ఇప్పుడు రియాలిటీగా ఎవరు వస్తున్నారో ఇంకా తెలియలేదు. నేను రావాలనుకుంటున్నా ఎవరంటే పర్షాన్ బాయ్ ఇమ్రాన్ బాయ్ ప్లస్ యూట్యూబర్. ఆ అన్న వస్తే చాలా మంచి వ్యక్తి. అన్న పేద ప్రజలకు మంచి చేసిండు, ఎంతో మందికి సేవ చేసిండు. ఇమ్రాన్ బాయ్ వస్తే మంచిగా ఉంటుంది నేనని అనుకుంటున్నా. పర్షాన్ బాయ్స్ ఛానల్ అన్న వస్తే, ఇమ్రాన్ అన్న వస్తే చాలా బాగుంటుంది అనుకున్నా. ఇంతకుముందు గిట్ట ట్రై చేసిండు ఇమ్రాన్ అన్న, సరే రాలేదని ఏం బాధపడలేదు, కొద్దిగా బాధపడ్డాడు. తర్వాత నెక్స్ట్ టైం చూద్దాంలే అన్నాడు. సో ఇమ్రాన్ అన్నని పెట్టండి, మంచిగా ఉంటుంది అని చెప్తున్నా. కింద మీద ఊపు, ఇమ్రాన్ అన్న తోపు అని చెప్తున్నా. ఆయనను పెట్టండి, మంచిగా గేమ్ ఆడతాడు. చాలా వ్యక్తి, తెలిసిన వ్యక్తి, చాలా ఓపిక ఉంటుంది ఆయనకు. ఎంతోమందికి సేవ చేసిండు. ఒక ముస్లిం వ్యక్తి అయినా గిట్ట ఏవి మత కులాలు పెట్టుకోకుండా ఆయన ముందుకు వెళ్తుండు. ఎంతో మంచి సేవ చేసిండు. ఆయన మనకే చేసిండు, ఎస్పెషల్గా హిందువులకు సేవ చేసిండు. ఆయన ముస్లింలకు ఎవరికి సేవ చేయలే. ఆయన మన దగ్గరకు వస్తాడు, మన గణపతి కాడికి వచ్చి పూజ చేస్తాడు, చందా ఇస్తాడు, తింటాడు. అట్లాంటి ఆయనని ఆదరించండి. మంచిగా ఆయన మంచిగా గేమ్ ఆడతాడు. ఈసారి ఇమ్రాన్ అన్న ఉంటే కప్పు కొట్టుకొస్తాడు. ఇమ్రాన్ అన్న మీరు రాసి పెట్టుకోండి. ఇమ్రాన్ అన్నని బిగ్ బాస్లో పెడితే ఈసారి అయితే ఇమ్రాన్ అన్న బిగ్ బాస్లో కప్పు కొట్టబోతుండే, అది రాసి పెట్టుకోండి. సో అది ఓకే బ్రదర్. కామన్ మ్యాన్ గా ఈసారి ఎవరు వెళ్తే బాగుంటారు అనుకుంటున్నారు? కామన్ మ్యాన్ గా ఇమ్రాన్ అన్న వెళ్ళాలి. కుమారి ఆంటీ వెళ్ళే అవకాశం ఉంది. కుమారి ఆంటీ ఎందుకన్నా, దేనికన్నా కుమారి ఆంటీ ఎక్కడుండే అన్న? ఒక వీడియో, ఆ వీడియో వల్ల వైరల్ అయింది కదా. వైరల్ అయిన ఆంటీని, కుమారి ఆంటీని ఏదైతే వైరల్ చేసిండో ఆయన, ఆ యూట్యూబర్ వెళ్ళి అడిగితే నిన్ను గుర్తుపట్టావమ్మా, నేను నిన్ను ఈ వీడియో తీసి నిన్ను వైరల్ చేసి నేనే అమ్మా అంటే, ఎవరు బాబు అన్నది. ఆమె నాన్న మనకు కావాల్సింది కుమారి ఆంటీ, ఆమె నాన్న కావాల్సింది. మీ యూట్యూబర్లే కదా వెళ్ళి కంటెంట్ తీసి మీరు ఆ 2 లివర్లు ఎక్స్ట్రా అని ఆ కంటెంట్ని వైరల్ చేసి ఆమెను అక్కడ స్థాయికి తీసుకెళ్తే, మీరు మన ఏది సీరియల్లో గీట పెడితే మీరు అట్లాంటి ఆమెను కావాలనుకుంటారా అన్న? ఇక్కడ యూట్యూబర్లు ఎంతో కష్టపడి ఇక్కడ సేవ చేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని గుర్తించకుండా కుమారి ఆంటీ కావాలన్న. ఎవరికి కావాలన్నా కుమారి ఆంటీ, నాకు అర్థం కాదు. ఓకే బ్రదర్, ఈసారి బర్రె లెక్క కూడా వచ్చే అవకాశం ఉంది. బర్రె లెక్కని పెట్టండి, మంచిది అంటున్నా. ఆమెను పెట్టండి, అట్లాంటి వాళ్ళని గుర్తించండి. వాళ్ళకి జాబ్ దొరకక నానా యుద్ధాలు పడుతున్నారు, వాళ్ళని జైల్లో గీట పెట్టడం జరిగింది మొన్న. అట్లాంటి వాళ్ళని పెట్టండి బ్రదర్, అట్లాంటి వాళ్ళని పెట్టండి అంటున్నా నేను. యూట్యూబర్లు ఎంతో మందికి సేవ చేసిండ్రు, బిగ్ బాస్ పోదామని ట్రై చేసిండ్రు. అట్లాంటి వాళ్ళకి ఇవ్వండి. ఎస్పెషల్గా చెప్తున్నా, ఇమ్రాన్ అన్నకి, బర్రె లక్కకు ఇట్లాంటి వాళ్ళని పెట్టండి. ఇమ్రాన్ అన్న చాలా మంచి వ్యక్తి, ఆయన సాయం చేస్తాడు అందరికీ. అట్లాంటి వాళ్ళని పెట్టాను అంటే కుమారి ఆంటీ కావాలి, 2 లివర్లు కావాలి, కుమారి ఆంటీ కావాలి, 2 లివర్లు కావాలి. అక్కడ వెళ్ళి బిగ్ బాస్లో 2 లివర్లు వండి వాళ్ళందరికీ పెడతాదా? ఎందుకన్నా కుమారి ఆంటీ, నాకు అర్థం కాదు. ఏం చేసిందన్నా నీ కుమారి ఆంటీ? ఓకే బ్రదర్, ఒకవేళ నీకు అవకాశం వస్తే నువ్వు వెళ్తావా కామన్ మ్యాన్గా? నాకు ఇస్తే నేను వెళ్తా. లేకపోతే నాకు ఫ్యాన్స్ ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళని యూట్యూబర్లని ముందుకు తీసుకురండి, వీళ్ళకి అవకాశాలు ఇవ్వండి అని చెప్తుంటే కుమారి ఆంటీ కావాలంటే ఎందుకు కుమారి ఆంటీ? ఎక్కడుండే కుమారి ఆంటీ? ఆమెకు ఫుడ్ లైసెన్సే లేదు, ఎగబడి ఫుడ్ తింటున్నారు మీరు. ఆమెకు లైసెన్సే లేదు, ఎట్లా అమ్ముతుంది అక్కడ పెట్టి? అదన్నీ మీరు పట్టించుకోకుండా కుమారి ఆంటీ కావాలి. ఓకే, మీకు అవకాశం వస్తే మీరు ఏం చేస్తారు? 100% వెళ్తా, ఆడుతా. ఏం ఆడతారు? మీకు ఏ నాలెడ్జ్ ఉంది? ఏ నాలెడ్జ్ అయితే ఉందో అక్కడ ఏదైతే ఆడతారో, మనకి ఏదైతే ఇస్తారో అదే ఆడతా. అట్లానే గట్టిగా కసించి మరీ ఆడి నేను కప్పు కొట్టుకొస్తా. ఒకవేళ నాకు ఇచ్చినా కానీ కసిగా ఆడి కప్పు కొట్టుకొచ్చే సత్తా నాకుందని తెలియజేస్తున్నా. మేము కేపాల్ ఎందుకు వస్తాడన్న, ఏం చేస్తాడన్న? కేపాల్ రాజకీయంలో ఉన్నాడు. ఆయనకి ఎందుకన్నా? పెద్ద వ్యక్తి, మంచి వ్యక్తి, సో మంచోడు. ఆయన మన గురించి మంచిగా చెప్తాడు, భారతదేశం గురించి ఇతర రాష్ట్రాలకు చెప్తాడు. అంటే ఏదైతే బయట దేశం వాళ్ళకి భారతదేశం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మంచోడే. అంటే కామెడీ అయిపోతుంది అన్న. ఎట్లా అంటే కామెడీ ఎట్లా అయిపోతుంది అంటే, ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు కామెడీగా అనిపిస్తుంది. ఆయన సీరియస్గా మాట్లాడిన గిట్ట కామెడీ అయిపోతుంది. అంటే ఇక బిగ్ బాస్ అనేది మళ్ళీ డౌన్ అయిపోతుంది. సో నేనేమంటున్నా, బర్రె లెక్కని పెట్టండి, ఇట్లాంటి వాళ్ళని పెట్టండి. జబర్దస్త్ నుంచి సార్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జబర్దస్త్ నుంచి నేను ఎవరు అనుకుంటా అంటే రోజాకి వస్తుందేమో అనుకుంటున్నా. సో చెప్పలేము, రోజాక్క రావచ్చు అనుకుంటా. ఎందుకంటే ఆమెకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో రోజాక్కని పెడితే బాగుంటుంది, బాగా ఆడుతుంది, దుమ్ములు వేసిపోతుంది. రోజాక్కని పెడితే మామూలుగా ఉండదు అని నేను అనుకుంటున్నా. సో ఆమెను పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎట్లయినా కావచ్చు, రెండిట్లో ఏదో కావచ్చు.
కంటెస్టెంట్ గా రావాలనుకుంటున్నారా ఒకవేళ? ఇక చెప్పలేము, ఇక ఎట్లీస్ట్ అట్లా ఆడుతుంది ఆమె గిట్ట. సో ఆమె వస్తే బాగుండదు అనుకున్నా. ఇంకోటి ఏంటంటే జబర్దస్త్లో ఉండేవారు, ఎస్పెషల్గా చెప్తున్నా, మన ఎవరు మన పేరు ఏం పేరు, అది సుడిగాలి సుధీర్ వస్తే బిగ్ బాస్ వేరే లెవెల్ ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి. అన్న సుడిగాలి సుధీర్ అన్న కప్పు కొడతాడు, 100% చెప్తున్నా, కప్పు అయితే కొడతాడు. అన్నని పెట్టండి, సుడిగాలి సుధీర్ అన్నని పెట్టండి. ఈసారి కప్పు మాత్రం కొట్టకపోతే చూడు పక్కా కొడతాడు 100%. అదైతే చెప్తున్నా నేను. బిగ్ బాస్ వస్తే నాకు నచ్చలేదు అన్నాను, ఆ పేరు ఎత్తినందుకు నేను అప్సెట్ అయినా, నాకు నచ్చలేదు. ఆయన వచ్చిన గిట్ట వేస్ట్ అనుకున్నాను. ఎందుకంటే ఇక ఆడే వాళ్ళ గురించి చెప్పాలి కానీ ఆడవాళ్ళ గురించి చెప్పొద్దు అంటున్నా. ఎందుకంటే ఆయన ఆడతాడు, ఎవరు మన అన్న ఆడతాడు, సుడిగాలి సుధీర్ అన్న ఆడతాడు, గట్టిగా ఆడతాడు. కసి ఉంది, కప్పు కొట్టాలరా అనే కసి ఉంది ఆయనకు, ఆయన కొడతాడు. అట్లాంటి వాళ్ళని పెట్టండి. ఎస్పెషల్గా ఇంకోటి ఏం చెప్తున్నా అంటే ఇమ్రాన్ అన్నని ఖచ్చితంగా మీరు పెట్టండి. యూట్యూబర్ పరిచాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్నని మీరు తీసుకురావాలి బిగ్ బాస్లో, కప్పు కొడతాడు. అన్నని పెట్టండి. కింద మీనా ఊపు అన్న తోపు అని చెప్తున్నా. బిగ్ బాస్ ప్రోమో వచ్చింది కదా, దానిపైన మీ స్పందన ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. మంచి మంచి వాళ్ళు రావాలి అని నేను అనుకుంటున్నా. సో ఉన్న వాళ్ళు కాదు, డబ్బు ఉన్న వాళ్ళు కాదు, మంచి మంచి వాళ్ళని, పేద ప్రజలని, యూట్యూబర్స్ అని వీళ్ళని పెట్టండి. డబ్బున్న వాళ్ళని పెట్టొద్దని చెప్తున్నా నాగార్జున గారికి ఎస్పెషల్గా చెప్తున్నా. మంచి వాళ్ళు ఉన్నారు యూట్యూబర్స్, వాళ్ళని గిట్ట పెట్టండి. మీరు డబ్బున్న వాళ్ళని తెచ్చి సీరియల్లో ఉన్న వాళ్ళని, సినిమాలో ఉన్న వాళ్ళని తెచ్చి పెడుతున్నారు. వాళ్ళని కాకుండా యూట్యూబర్స్ చాలా మంచి మంచి వ్యక్తులు ఉన్నారు, అట్లాంటి వాళ్ళని పెట్టండి అని నాగార్జున గారికి తెలియజేస్తున్నా నేను. సో అది బిగ్ బాస్ లో హోస్ట్ నాగార్జున గారు చేయట్లేదంట, ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నాగార్జున గారు చేయకపోతే నేను ఎవరిని పెట్టాలనుకుంటున్నా అంటే పవన్ కళ్యాణ్ అన్నని పెట్టాలనుకుంటున్నా. మళ్ళీ చూద్దాం, నెక్స్ట్ అది గిట్ట కాలేదంటే ఇంకా ఎవరు ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారిని గిట్ట పెట్టవచ్చు. ఇంకా లేకపోతే రామ్ చరణ్ గారు ఉన్నారు. ఓకే, బాలయ్య బాబు వచ్చే అవకాశం ఉందంట. బాలయ్య బాబు గిట్ట వచ్చే అవకాశం ఉంది కానీ ఆవేశం ఎక్కువ, ఎవరికి విన్నాడు బాలయ్య బాబు. ఆయనతో పెట్టుకుంటే మళ్ళీ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఎందుకంటే లేట్గా చెప్పిన, ఎందుకంటే బాలయ్య బాబుతో పెట్టుకుంటే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. అంటే బిగ్ బాస్ మళ్ళీ వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది, సినిమా రేంజ్లోకి వెళ్ళిపోతుంది. ఇక అన్న బాలయ్య బాబు ఇంకా తొడలు కొడతాడు, ఇంకెక్కడెక్కడ రండి కొడకల్లారా చూస్తున్నామన్నా అనుకో, బిగ్ బాస్ వేరే లెవెల్కి ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో నేనేమంటున్నా అంటే మంచి వ్యక్తులని పెట్టండి, లేకపోతే ఇంకా వేరే వాళ్ళని ఎవరినైనా పెడితే మంచిగా ఉండాలని అనుకుంటున్నా. సో ఎందుకంటే ఇంకోటి నేనేం చెప్తున్నా అంటే నాగార్జున గారిని పెడితే ఏమవుతుందంటే ఆయన అందరినీ వివరిస్తాడు, ఆయనకు తెలుసు మంచిగా, అంటే ఎవరిని ఎక్కడ ఏంది ఏ పాయింట్ మాట్లాడాలి ఏందనేది అన్నీ స్పష్టంగా తెలుసుకొని వచ్చి మాట్లాడతారు. సో నాగార్జున గారు ఉన్న హ్యాపీ. కాకపోతే నేనేమంటున్నా అంటే ఎవరైతే వస్తున్నారో, ఇప్పుడు మొన్న టాపిక్ వచ్చింది, మొన్న